నేను ఇవాళ ఎగ్ పులుసు చేసే విధానం చూపిస్తానండి. ముందుగా ఎగ్స్ని ఒక 7 ఎగ్స్ని బాయిల్ చేసుకొని పెట్టుకున్నాను. కావాల్సిన మసాలా దినుసులండి, ఇంకోటి 2 లవంగాలండి, 2 యాలక్కాయలండి, 4 లవంగాలు, ఒక చిన్న చెక్క ముక్కలు 2, చిన్న ఎండు కొబ్బరి అండి. ఎండు కొబ్బరి లేకపోతే దీని ప్లేస్లో పచ్చి కొబ్బరి వేసుకోవచ్చు. 2 స్పూన్లు ధనియాలండి, జీలకర్ర ఒక 2 స్పూన్లు, 4 ఉల్లిపాయలు, ఒక పచ్చిమిరపకాయ, ఇలాగే 4 టమాటాలు ఈ సైజులో తీసుకొని బాగా ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకుందామండి. ఇప్పుడు ఈ మిశ్రమం అంతా వేపుకుంటున్నాం కండి. ఇందులో కొత్తిమీర కాడలు తీసుకుందామండి. కాడలు, కొత్తిమీర కాడలు, కరివేపాకు తీసుకొని చక్కగా వీటిని కూడా ఫ్రై చేసుకున్నాం. కాడలు అయితే మంచి టేస్ట్ వస్తుంది. ఇందులోనే మనకి టేస్ట్ సరిపడే కారం కూడా వేసేసుకొని వేపేసుకొని ఇప్పుడు వీటిని మనం చల్లగా అయ్యాక మిక్సీ కొట్టేసుకుందామండి. ఇప్పుడు ఎగ్స్ అన్నిటికి ఇలాగ గంటలు పెట్టుకొని ఆయిల్లో మనం మందపాటి ప్యాన్లో వేసుకుందామండి. ఇంకంటే మందపాటి ప్యాన్ పెట్టుకున్నాను. అందులో ఇవన్నీ ఎగ్స్ అన్నీ దించేసుకుందామండి. దించుకొని బాగా వేసుకుందాం. చూసారండి, ఇప్పుడు మన ఎగ్స్ అన్నీ డీప్ ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు వీటిని ఒక బౌల్లో తీసేసుకుందాము. ఇప్పుడు ఎగ్స్ తీసిన అదే ఆయిల్లో మనం జీలకర్ర ఒక స్పూను, ఆవాలు ఒక స్పూను వేద్దామండి. మసాలా కూడా నేను మిక్సీ కొట్టేసుకున్నాను, అది కూడా మనకి రెడీగా ఉంది. జీలకర్ర చిట్టుపట్ట ఆడుతున్నప్పుడు ఒక పచ్చిమిరపకాయని 2 ముక్కలకని పైనుంచి చీల్చుకొని వేసేసుకున్నామండి. ఇప్పుడు మనం ఈ మసాలా మిశ్రమం అంతా వేసేసుకుందాం. చూసారండి, మన మసాలా బాగా ఫ్రై అయిపోతుంది, బాగా ఎగురుతూ ఉంది. ఈ టైంలో మనం ఎగ్స్ని వేసేసుకుందామండి. ఎగ్స్కి బాగా మసాలా పట్టాక ఈ మసాలా వాటర్ ఉంటుంది కదండి, మనం మిక్సీలో చేసుకున్న వాటరు, అది కూడా వేసేసుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టుకుందాం. చూసండి, ఎగ్ మునిగేంత మసాలా వాటర్ వేసేసుకున్నాము. ఇప్పుడు ఈ లిడ్ పెట్టేసుకుందామండి. మన ఎగ్ పులుసు ఎంతవరకు వచ్చిందో చూద్దామండి. లిడ్ తీద్దాము. చూస్తున్నారా, చాలా కలర్ఫుల్గా ఎంత బాగా వచ్చిందో చూసారండి. ఎగ్స్ అన్నీ బాగా డీప్గా ఆ మసాలాలు అన్నీ పట్టాయి. మీరైతే ఎలా చేస్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కొద్దిగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.